మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. మార్కాపురం జిల్లా పొదిలిపట్టణంలో డాక్యుమెంట్ రైటర్ల సమ్మె 2వ రోజుకు చేరుకుంది. జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన నిరసన శిబిరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు సందర్శించి డాక్యుమెంట్ రైటర్లకు సంఘీభావం ప్రకటించారు. వారి సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అన్నా రాంబాబు, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396 వల్ల ప్రజల ఆస్తుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్యుమెంట్ రైటర్లు తమ జీవన ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 396 ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు ప్రజలు తదితరులు పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు. వర్ధిల్లాలి లేఖల ఐక్యత, రద్దు చేయాలి కొత్త జీవోని, రద్దు చేయాలి కొత్త జీవోని, రద్దు చేయాలి కొత్త జీవోని, వర్ధిల్లాలి పొదిలి దస్తావేజు లేఖల ఐక్యత, వర్ధిల్లాలి పొదిలి దస్తావేజు లేఖల ఐక్యత, రద్దు చేయాలి 396 జీవోని, రద్దు చేయాలి 396 జీవోని, వర్ధిల్లాలి పొదిలి దస్తావేజు లేఖల సంఘం ఐక్యత, ఇవ్వాలి ప్రతి ఒక్క దస్తావేజు లేఖలకు లైసెన్సులు, ఇవ్వాలి ప్రతి ఒక్క దస్తావేజు లేఖలకు లైసెన్సులు, వర్ధిల్లాలి పొదిలి దస్తావేజు లేఖల సంఘం ఐక్యత, వర్ధిల్లాలి పొదిలి దస్తావేజు లేఖల సంఘం ఐక్యత, వర్ధిల్లాలి పొదిలి దస్తావేజు లేఖల సంఘం ఐక్యత, రద్దుపరచాలి 396 జీవోని, రద్దుపరచాలి 396 జీవోని. నమస్కారం. నిన్నటి రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖరుల నిరవధిక సమ్మె అనేది ఒకటి జరుగుతూ ఉన్నింది. ఆ సమ్మె చేస్తున్నటువంటి సోదరులకు, సోదరిమణులకు మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పొదిలి కేంద్రంలోనైతేనేమి, మార్కాపూర్లో అయితేనేమి ఉన్నటువంటి వారందరికీ కూడా మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా సంఘీభావం తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఒక మంచి ఆలోచన చేయాలి, కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచన, కుట్రపూరితమైనటువంటి విధానాలతోటి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళ స్వశక్తితోటి, వాళ్ళ కృషితోటి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవనం కొనసాగిస్తున్న వారి యొక్క జీవితాలపై ఆట ఆడుకోవడం అనేది సమంజసం కాదు. ఏదైతే ప్రభుత్వం కొత్తగా ప్రైవేటీకరణ పీపీపీ పద్ధతిలో ఆలోచన చేస్తుందో దాన్ని విరమించుకొని ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విధానం ప్రకారమే ఈ విధానాన్ని కొనసాగించాలని, అలాగే వారికి గతంలో ఉన్న విధంగా లైసెన్సులు రెన్యువల్ చేసి వారికి వారి కుటుంబాలకు జీవనానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వాస్తవంగా మీరు గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి పద్ధతులన్నీ చూస్తూనే ఉంది సమాజం. హాస్పిటల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పీపీపీ పద్ధతిలో చేస్తూ ముందుకు పోతా ఉంది. వీళ్ళు ఇంక 4 రోజులు పోతే వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా పీపీపీ పద్ధతిలోనే నడుపుతారేమో అని చెప్పేసి నాకు అనుమానంగా ఉంది. అన్ని ప్రైవేటైజేషన్, వీళ్ళ ప్రభుత్వాలు ఎందుకు ఇంకా అన్ని ప్రైవేట్ పరం చేసేదానికోసం ఎందుకు? ఈరోజు మీరు అడిగిన దానికి దస్తావేజులు ఏదో పొరపాట్లు జరుగుతాయి, ఇంకోటి జరుగుతాయి అనేది కాసేపు పక్కన పెడదాం. నాకున్న జ్ఞానం ప్రకారం, నాకున్న ఆలోచన ప్రకారం దస్తావేజుల్లో పొరపాటు జరిగితే మీరేదో కాపాడతారని నేను అనుకోను. కానీ మీ వల్ల ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏంటి? ఈరోజు మీ వల్ల ప్రభుత్వానికి కానీ లేదా ప్రజలకు కానీ జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంది? మీరు ఏదైతే సబ్ రిజిస్ట్రార్ గారో లేదా రిజిస్ట్రార్ గారో ఏదైతే ఆదేశాలు ఇచ్చినారో, ఏ పద్ధతిలో దాన్ని ఫిలప్ చేయాలనో గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే కదా మీరు తయారు చేస్తున్నది. మీరు తయారు చేస్తున్నప్పటికీ కూడా ఈ విలేకరులు, ఈ లేఖర్లు, దస్తావేజులు రాసేవాళ్ళు
ఆ విధానం అవలంబిస్తున్నప్పటికీ కూడా ఈరోజు పీపీపీ పద్ధతిలో ఇచ్చినందువల్ల ఏదో రక్షణ జరుగుద్దని నేను భావించడం లేదు, కానీ ఖర్చు అయితే తగ్గుద్ది. తులము పొలము ఆసామి ఇచ్చిన కాడికి వెళ్ళి చేయి తీసుకుంటారు వీళ్ళు. రేపు లైసెన్సులు ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, మేము ప్రభుత్వంలో ఉన్న ఆ పెద్ద కింద ఇచ్చినాం, ఈ పెద్ద కింద ఇచ్చినాం, ఈ అధికారి కింద ఇచ్చినామని చెప్పి దోపిడీ స్టార్ట్ అవుతుంది. ప్రతి దస్తావేజు మీద దోపిడీ స్టార్ట్ అవుతుంది. ప్రజలకు అధిక భారం పడుతుంది. అలాగే ఇప్పటి వరకు జీవనం కొనసాగిస్తున్నటువంటి ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,00,000 కుటుంబాలకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలా. వాళ్ళు దున్నపోతు మీద వాన కురిసిందన్నట్టుగా సంధానం కాకుండా ఏదన్నా ఒక చర్య ఒక పద్ధతి తీసుకున్నప్పుడు అది ప్రజలకు ఉపయోగపడాలా, వ్యవస్థలకు ఉపయోగపడాలా. అంతేగాని వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళ పార్టీకి కావాల్సిన పెద్దలకు ప్రయోజనం చేకూర్చేదానికి ప్రజలు ఏ రీతిగా పోయినా కానీ పర్వాలేదని భావించడం అనేది ధర్మం కాదు. ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది సజావుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేదానికి కానీ దోచుకోవడానికి కాదు. ప్రతి ఒక్కటి దోపిడేనండి. ఈరోజు వీళ్ళు దస్తావేజులు రాసే వాళ్ళ ద్వారా వచ్చే ఇబ్బందులు ఏంది? నాకు తెలిసినంత వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేవలం వీళ్ళ ద్వారా అయితే డబ్బులు వసూలు కావడం లేదు. కాబట్టి ఆ పీపీపీ పద్ధతిలో ఏజెన్సీలకు అప్పచెప్తే వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బు దండుకోవచ్చు, ప్రజలు ఎట్టపోయినా పర్వాలేదు అనేటువంటి భావంతో వీళ్ళు పోతా ఉన్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఏమాత్రం సమంజసం కాదు అనేది కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.